ఈ పెద్ద మనిషి కేసీఆర్ని కలవడానికి ఈ పెద్ద మనిషి ఒక మీడియా పరంగా మీడియా తరపుగా వస్తే గింతనా ఇప్పుడు మనం ఆడికి పోయి మింగుతామా ఏమైనా చేస్తామా? అయ్యో మరి నర్సే తాత వచ్చిండట షెడ్డో పాటో గిటి సంగత సరే ఇక అయ్యిందేదో అయ్యింది పోయిందేదో పోయింది. ఇక మరి తెలంగాణ జనాలకైతే నేను ఇది చెప్పదలుచుకున్నా. మరి రాష్ట్రంలో ఈ కథ అవుతుంది. కాంగ్రెస్ వాళ్ళు గిట్లా మాట్లాడిర్రు, కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఈ రకంగా చేస్తుర్రు. అరే ఏదో ఒకటి నీ కడుపులో ఏం ఆమ్వాయం ఉందో ముచ్చట చెప్తాడేమో అంటే చెప్పకపోయే. అందుకనే ఇప్పుడు ఈ కోయిలాగా అదే పెట్టింది. కేసీఆర్ని కలవడానికి ఈ పెద్ద మనిషి మీడియా తరపున వస్తే గిన్ని అవస్థలా పోలీసు వాళ్ళని పెట్టి కావలి పెట్టి పోకుంటా రాకుంటా అట్లా కూడా అన్నాం. ఓ పిల్లగా లోపల సరే పెద్ద మనిషి చేతి కింద పిఏ ఉంటాడు కదా, ఆయన నెంబరా నీ మాట్లాడతావు? లే ఇంకేమన్నా అంటే ఇంకా మా నోట్లే మన్ను వస్తావా నువ్వు వీడికి వచ్చి ఈ రకంగా ఈ రచ్చ అవుతుంటే వాళ్ళు సీసీ కెమెరా చూసుకొని మా ఉద్యోగం ఉడదీస్తారు అంటే ఇక ఈ పాడైపోను. నేను ఇంత దూరం వచ్చి ఇక వాళ్ళ బతుకులో ఎందుకు మన్ను పోయాలి, వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి, వాళ్ళ సంసారాన్ని ఎందుకు తిప్పల చేయాలని ఇక లాభం లేదని ఇక నేను వెళ్ళి వచ్చిన. ఇక గిది కథ. పెద్ద మనిషికి చూసుకో ఎంత ముద్దుకుందో కథ. అదేమన్నా ప్రజాపాలన గేట్ అనుకుంటున్నావా? ఫామ్ హౌస్ గేటు దండం పెడితే ఇనప కంచెలు రా అయ్యో దోమలు ఈగలు జొర్రని ఇనప కంచెలు రా ప్రగతి భవన్ చుట్టూతా ఈగలు దోమలేమో కానీ ఎర్ర జీవలు కూడా వాళ్ళకు జొర్రకుంటా ప్రగతి భవన్ చుట్టూతా ఏ రకంగా కంచెలు కట్టుకున్నాడో తెలియదా? అందుకనే ఈ కోయిలాగా గీ మాట అనుకొచ్చింది. ఆపతి సాపతి షెడ్డా పడ్డా అయ్యో భగవంత ఎట్లా ఏంది ఏం కథ అని గిట్టనే ఎవరన్నా ఓ పని మీద పోయి కలుద్దాము అన్న ఆలోచన ఉంటే పోకుండా ఇనుప కంచెలు పెట్టి పోలీసు బందోబస్తులు పెట్టుకొని రాకుండా పోకుండా ఎర్రజీవ కాలు కూడా అందులో జ్వరపడకుండా గా రకంగా ఇనుప కంచెలు పెట్టుకుంటూ ఆనాడు. ఇక ఇప్పుడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ చుట్టూ కూడా గదే కథ పెట్టుకుండు. ఇక్కడైనా గదే కథ, అక్కడైనా గదే కథ. ఎవరికి కలవడు. ఆయన ఏం చెప్పాలనో ఎప్పుడు చెప్పాలనో గదే చెప్పుకుంటాడు, గదే చేస్తాడు. ఎదుటోళ్ళు అడిగితే సమాధానం చెప్పడు. మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇయ్యడు. పేదోళ్ళకి కష్టం వచ్చి చెప్పుకుందామంటే అది కూడా పట్టించుకోడు. అందుకనే మరి ఇలా ఫామ్ హౌస్లో రామ సక్కదనంగా కంటి నిండా నిద్రపోతుండు. అయినా ఇప్పుడు పెద్ద మనిషి కంటి నిండా నిద్రపోవడే ఆరోగ్యం. ఈ వచ్చిరాని ఇప్పుడు ఈ టెన్షను ఆ టెన్షను, ఈ రేవంతమయ్య ఇట్లా అనడు, వాళ్ళు అట్లా అనడు, బీజేపీ వాళ్ళు అట్లా అనడు. పాపం ఇప్పుడు 70 ఏళ్ళ పైసలకు వచ్చింది సార్కు. చేసే కాడికి చాలు ఉద్దారకం. ఇప్పటికైనా పెద్ద మనిషి ఫామ్ హౌస్లో మంచిగా రెస్ట్ తీసుకొని పచ్చని పంట పొలాలలో ముద్దుగా తమాషగా ఏ అకర్పికర్ లేకుండా ఉంటే ఇంకెక్కువ కాలం పెద్ద మనిషి తమాషగా ఆరోగ్యంగా ఉంటాడు అనేది కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అదేమన్నా ప్రజాపాలన గేట్ అనుకుంటున్నావా? ఫామ్ హౌస్ గేటు. ఇక అందుకనే ఇక ఈడ ఏదైతే ప్రగతి భవన్ చుట్టూ బిర్రగా అల్లుకొని మంగపొదల్లాగా దట్టగా ఉన్న ఆ కంచెను మొత్తం కాంగ్రెస్ సర్కారు వచ్చినాక తొలగించింది. ఇదైతే అక్షరాల సత్యమే. ఇది అందరికీ ఎరుకున్న ముచ్చటే. ఇక పోతే నర్సయ్య తాత తెలంగాణ పని తెల్లారిపోయినట్లే ఉచిత పథకాలతో ఏంది ఇది ఇప్పుడు సరే ఇది మనం వాళ్లకు ఎందుకంటే నర్సయ్య తాత తెలంగాణ పని తెల్లారిపోయినట్లే ఉచిత పథకాలతో ఇద్దాం. ఇప్పుడు సబ్బండ వర్గాలు కూడా ఊర్ల పొంట ఉన్న జనాలు కూడా అయ్యో నిర్ణయాలనే కదా కూలబట్టింది కాబట్టి షెడ్డో పడ్డో జరంత టైం ఇద్దాం. ఆయనకు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చినాం. ఆయన 10 ఏళ్ళు రాజ్యం వెళితే ఓపికతోని ఉన్నాం. ఇక ఈయనకు 5 ఏళ్ళే ఇద్దాం. ఈ 5 ఏళ్లలో ఏం మార్పు తీసుకొస్తాడు రేవంతం?
ఏం చేసుకొస్తాడు? 6 గ్యారెంటీల కథ ఎందాక తీసుకొస్తాడు? కేసీరావయ్య చేసిన అప్పుల సంసారాన్ని నిగ్గుకుంటా మరి ఈయనేం చేసుకొస్తాడు? తెలంగాణ రూపురేఖల్ని ఏమైనా మారుస్తాడా లేదా అనేది ముందు చూద్దాం. అదే ఇప్పుడు ఇవ్వాలి కదా, టైం ఇవ్వాలి కదా. ఆయనకు 10 ఏళ్ళు ఇచ్చినాము, ఈయనకు ఒక 5 ఏళ్ళు ఇద్దాం. 5 ఏళ్ళల్లో మనకు ఏం మారిపోయింది కనబడుతుంది కదా. ఇప్పుడు ఏడాదినే మేము బొచ్చడు పని చేసినామని వాళ్ళు అంటుర్రు. సరే, ఎవరికి వాళ్ళు చెప్పుకున్నా ఏం చేసిర్రు అనేది జనాలకైతే ఎరికే ఉంటుంది. సరే, ఇక ఈ కథ ఇట్ట ఉంది. అపాయింట్మెంట్ లేక ఆగమయ్యే నర్సయ్య తాత. ఒక గొట్టం పట్టుకొని పోతే పెద్ద పుడింగి అనుకున్నావా? జై తెలంగాణ, జై కేసీఆర్. ఏయ్ ఇలాగా కాదు పిల్లగా. ఇప్పుడు ఈ కోయిలాగా ఫామ్ హౌస్లో వండుకుంటున్న కోయిలాగా ఇప్పుడు ఏమైనా పని చేస్తుందా? నిన్ను అలా జీతం తీసుకోకుండా ఫామ్ హౌస్లో వండుకుంటుండు, జీతం తీసుకోకుండా ఫామ్ హౌస్లో వండుకుంటుండు. మరి ఇప్పుడు గజ్వేల్ జనాలు గెలిపించింది ఫామ్ హౌస్లో వండబెడుతుందిక? అసెంబ్లీలో కొట్లాడి మా బాధలేంది, మా తిప్పలేంది, మాకు రావాల్సిన వాట ఏంది, మా సంసారం ఏంది, మా గజ్వేల్ రూపురేఖలు ఎట్లా మారుస్తావు ఏంది, ఏం కథ, షెడ్డో పట్టో బాగు పెట్టాలి అంటుందిక. అందుకే కదా మా బతుకును మారాలి, నువ్వు మళ్ళీ కూడా పోయి అసెంబ్లీలో కూర్చొని కొట్లాడాలి అనే కదా గజ్వేల్ జనాలు మరి ఈయనకు పెత్తాన మాట కట్టింది. అపాయింట్మెంట్ లేక ఆగమయ్యే నర్సయ్య తాత. మరి అపాయింట్మెంట్ అంటే ఆయన ముఖ్యమంత్రి లేకపోతే ఇంకా ఏదో అయితేనే నేను అపాయింట్మెంట్ తీసుకుంది. ఇప్పుడు ఎమ్మెల్యేనే కదా, ఎమ్మెల్యేనే కాబట్టి ఆపతికి సాపతికి అయ్యో ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని కలవాలంటే ఏముంది, పొద్దుగాళ్ళు అయితే షెడ్డో పడో ఇంటికాడనే ఉంటాడు, 4 పోతారు కాబట్టి ఇక ఆయన ఓ ప్రజా దర్బారు పేరు మీద ఓ 8 గంటల దాకా 9 గంటల దాకా ఓ 7 గంటల దాకా ఉంటాడు, ముచ్చట పెడతాడు, షెడ్డో పడో నా ఆపదో సాపదో అరుచుకుంటాడు, ఏదో నా సమస్య పరిష్కారం చేస్తాడు అనే కదా పోయేది ఎవరైనా ఆశ మీద. మరి ఇప్పుడు కేటీ రాములు హరీష్ రావు ఏమంటున్నారు? మేము ఊర్ల పొంట తిరుగుతుంటే కేసీరావే కావాలి, సారే రావాలి, కారే రావాలి అని కలవరిస్తున్నారు జనాలు అని చెప్పుకుంటున్నారు. మరి సారు జనాలు నిన్ను కలవరిస్తున్నారు అనే కథ ముంగడ పడుతుంది. మరి ఏం చెప్పదలుచుకున్నావు? తెలంగాణ జనాలకు ఏం చెప్పదలుచుకున్నావు అని అడుగుదామని పోయినా అంతే. ఇక దానికి అపాయింట్మెంట్ అంటే ఇక మరి నేను మీడియా జర్నలిస్టుని, నాకెందుకు అపాయింట్మెంటు? పోతే నువ్వేం చెప్పినావో నేను గదే జనాలకు వినబెడతా. నేను నా అఖిల కోసం పోయినా అపాయింట్మెంట్ కోసం? నా సొంత పని మీద నేను పోలే కదా. జనాల కోసం ఒక జర్నలిస్టు బయలుదేరాడు. తెలంగాణ జనాలకు కేసీరావు ఏం చెప్పాడో గా కథ మద్దతు ఏందో ఈయన చెప్దాం. ఇక ఇది కథ మొత్తానికి. ఇంకేం చెప్తాడు? అమ్మాయిని అంతా అయిపోయింది. ఇదో గందరగోళంగా పెట్టాడు కామెంటు. ఇంకేం చెప్తాడు? అంతా అయిపోయింది అన్నట. ఈయన దండం పెట్టిండు, కేసీఆర్ దండం పెట్టిండు. ఎప్పుడు పడితే అప్పుడు అపాయింట్మెంట్ చేయకు, అక్కడ ఉంది టైగర్. ఓయ్ అమ్మని స్వామి రంగు, ఎప్పుడు పడితే అప్పుడు అపాయింట్మెంట్ చేయకు, అక్కడ ఉంది టైగర్. మరి ఈ టైగరు ఎన్నాళ్ళు ఉంటుంది బోన్లా? ఇప్పుడు బాయికాడ వండుకుంటే టైగరా? ఇప్పుడు జనాలకు సేవ చేయాల్సిన లీడరు, జనాలకు సేవ చేయాల్సిన నాయకుడు ఇవాళ గజ్వేల్ జనాలు ఆశపడి గెలిపించి ఇది చేస్తే మరి ఆ టైగరు బాయికాడ వండుకుంటే ఎట్లా?